ఈరోజు దేవుని వాగ్దానమును ధ్యానించుటకు నాతో పాటు ఏకీభవించిన ప్రతి కుటుంబంనకు మన ప్రభువును రక్షకుడైన యేసయ్య కృప కనికరములు ఈ దినమంతయు మనకు తోడైండునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు. 147వ సంకీర్తన 3వ వచనం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. ఈ హీలెత్ ద బ్రోకెన్ ఇన్ హార్ట్ అండ్ బైండెత్ అప్ దేర్ వూండ్స్. హల్లెలూయా. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు వారి కుమారులను గురించి, వారి కుమార్తెల గురించి ప్రవర్తన విన్నప్పుడు ఆ వార్త వారి గుండె చెదిరిపోయేటట్టుగా, అప్పుడప్పుడు తన భర్త విషయమై భార్య విషయమై భర్త కొన్ని సమాచారాలు విన్నప్పుడు వారి హృదయాలు చెదిరిపోతూ ఉంటాయి. చూడండి ప్రియులారా, శరీరానికి గాయము తగిలినట్లయితే మనం ఒక డాక్టర్ దగ్గరకో లేకపోతే మనకు తెలిసిన వైద్యాన్ని మనం చేసుకుని ఆ గాయాన్ని కట్టుకోవచ్చు. కానీ హృదయానికి కలిగిన ఆ గాయమును కట్టేది ఎవరు? మాటల ద్వారా గాయపడ్డావా? ఇతరుల ప్రవర్తన ద్వారా గాయపడ్డావా? లేకపోతే నువ్వు ఎవరినైతే అతి ప్రేమించావో, నమ్మావో, అలాంటి బిడ్డలు నిన్ను మోసం చేసినప్పుడు నీ హృదయం గాయపడిందా? అయితే నీకు ఒక శుభవార్త ఏమిటంటే, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నీ హృదయానికి కలిగిన ఆ గాయమును, చెదిరిపోయిన నీ హృదయాన్ని తిరుగు కట్టువాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు చాలామంది యవ్వన బిడ్డలు కావచ్చు, కుటుంబ సమస్యలతో ఉన్న వివాహమైన వారు కావచ్చు, వారి కొన్ని కార్యాలను బట్టి వారు హృదయాలు చెదిరిపోయినప్పుడు కొన్ని అనవసరమైన నిర్ణయాలు తీసుకుని వారి జీవితాన్ని ముగించుకుంటారు, లేదంటే వారి జీవితంను నరకంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే కుటుంబంలో ఉన్నా కానీ సమాధానం ఉండదు. అలాగ ఉన్నావనుమో ఈరోజు నీ పరిస్థితి, నీ బిడ్డల విషయమే కావచ్చు, దేని విషయమైనా కావచ్చు, అప్పుల విషయమే కావచ్చు, లేదంటే నీ అనారోగ్య విషయమే కావచ్చు, లేదంటే డాక్టర్లు చెప్పిన ఆ సమాచారాన్ని నువ్వు విన్నప్పుడు నీ ఆరోగ్యంను గురించి, నీ శరీరంలో ఉన్న రోగమును గురించి డాక్టర్లు చెప్పినప్పుడు నీ గుండె చెదిరిపోయి ఉండొచ్చు. కానీ నీకు ఒక శుభవార్త. చూడండి, మనము ఆది సంఘమును గనక మనం పరిశీలన చేసినట్లయితే, హేరోదు అనే రాజు ఏం చేశాడంటే, యోహానుకు సహోదరుడైన యాకోబును చంపివేశాడు ఖడ్గం చేత. చంపివేసినప్పుడు సంఘం అంతా చెదిరిపోయినప్పుడు ఈ హేరోదుకి ఏమర్థమైందంటే, మనం ఎప్పుడైతే యాకోబుని చంపేశామో యూదుల నుంచి వ్యతిరేకత వస్తుందని అనుకున్నాడు. కానీ యూదులందరూ ఏం చేశారంటే హేరోదుని పొగడము, ఈ కార్యము తమకి ఇష్టమైన కార్యమని తెలిపే రీతిగా అతనికి ఏదో సన్మానం చేసి ఉండొచ్చు, లేదంటే బహుమానాలు ఇచ్చి ఉండవచ్చు. అందుకని అక్కడ బైబిల్ ఏమి రాయబడి ఉన్నదంటే, ఈ కార్యము యూదులకు ఇష్టమైన కార్యము గనుక యాకోబును చంపేసినా మీరు నన్ను వ్యతిరేకించలేదు కనుక ఈ అపోస్తులకి ఎవరైతే ప్రథమగమగా ఉన్నాడో, ఈ అపోస్తులు నడిపిస్తున్నాడో అలాంటి పేతురుని చంపేస్తే ఇంకా నాకు పేరు వస్తుంది. కాబట్టి ఈ ప్రజలు నెక్స్ట్ వచ్చే కొన్ని సంవత్సరాల వరకు నన్నే రాజుగా అంగీకరిస్తారు, రామచక్రవర్తితో మాట్లాడని అనుకున్నదే ఆ తడువుగా ఏం చేశాడంటే పేతురుని గాను కూడా బంధించి చెరసాల్లో వేశాడు. ఈ వార్త విన్నప్పుడు సంఘము హృదయాలు చెదిరిపోయినాయి. ఈ చెదిరిపోయిన హృదయాలు ఈ సంఘ బిడ్డలందరూ ఏం చేశారంటే, అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఇంగ్లీష్ బైబిల్లో చదువుదాం. పీటర్ దేర్ఫోర్ వాజ్ కెప్ట్ ఇన్ ప్రిజన్, బట్ ప్రేయర్ వాజ్ మేడ్ వితౌట్ సీజింగ్ ఆఫ్ ద చర్చ్ unto God for him. హల్లెలూయా. వితౌట్ సీజింగ్. ఈ మాట మీరు చాలా జ్ఞాపకం గుర్తుపెట్టుకోవాలి. అంత మాత్రమే కాదు, అత్యాసక్తి గల ప్రార్థన. హల్లెలూయా. ఎప్పుడైతే చెదిరిపోయిన హృదయాలు భయపడలేదండి. పేతురును ఎప్పుడైతే చెరసాలలో వేయించారో, ఆ చెరసాల ఏంటంటే అక్కడికి చెరసాల చుట్టూ అనేక మంది బాడీ గార్డ్స్ని పెట్టాడు, సైన్యాన్ని పెట్టాడు, పేతురు తప్పించుకోవడానికి వీలు లేకుండా. ఈరోజు కొంతమందిని మనం వింటూ ఉంటాం కదా, కరుడు గట్టిన తీవ్రవాదులు కొన్ని జైల్లో పెడతా ఉంటారు. అక్కడి నుంచి అతని వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేడు, ఇతరులు కూడా అతన్ని తప్పించే ప్రయత్నాలు కూడా చేయలేని రీతిగా అంత సెక్యూర్గా కొన్ని జైల్స్ ఉంటాయి. అలాంటి జైల్లో ఈ పేతురు గారిని కూడా పెట్టివేశాడు. కాబట్టి ఇప్పుడు పేతురు గారు బయటకు వచ్చే ఛాన్స్ లేదు. హల్లెలూయా. ఎప్పుడైతే పేతురు గారిని విడిపించే ఛాన్స్ లేదో ఈ సంఘం అంతా ఏం చేశారంట, పేతురు విషయమే అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేశాను. హల్లెలూయా. ఈరోజు ఏ వార్త విని, ఏ కుటుంబ సమస్యల నిమిత్తమైతే, ఏ అనారోగ్య పరిస్థితుల నిమిత్తమైతే, ఏ అప్పుల నిమిత్తమైతే, ఏ అవమానముల నిమిత్తమైతే, ఏ నిందల నిమిత్తమైతే నీ హృదయం చెదిరిపోయిందో, గాయపరచబడిందో, నీకు ఒక శుభవార్త. ఆ శుభవార్త ఏంటంటే అత్యాసక్తి గల ప్రార్థన.
హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే అత్యాసక్తితో ప్రార్థన చేస్తావో దేవుని వాక్యము సెలవిస్తుంది, నేను విడిపిస్తుందంట. ఎప్పుడైతే సంఘము పేతురు గారి నిమిత్తం అత్యాసక్తితో ప్రార్థన చేసిందో 24 గంటలు గడియక ముందే హల్లెలూయా యేసు ప్రభు వారు తన దేవదూతను పంపి ఎవ్వరు మానవుడు వెళ్ళలేని ఆ జైల్లో, తప్పించుకోవడానికి వీలు లేని ఆ జైల్లో నుంచి పేతురు గారిని విడిపించాడు. హల్లెలూయా. ఈరోజు కూడా నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, నీకు ఒక శుభవార్త. నువ్వు బయటికి రాలేను అని తలంపులు కలిగినవు, నీకు ఒక శుభవార్త. ఈ సమస్యకు పరిష్కారం లేదని నువ్వు తలంపు కలిగినవు, నీకు ఒక శుభవార్త. నీ కుటుంబ సమస్యల నుంచి నువ్వు అధిగమించలేవు అనుకుంటున్నావు, నీకు ఒక శుభవార్త. ఏమిటా శుభవార్త అంటే అత్యాసక్తి గల ప్రార్థన. హల్లెలూయా. నీ కుటుంబంలో దేని నిమిత్తమైతే నీ హృదయం చెదిరిపోయిందో, గాయపరచబడిందో దాని విషయమై నువ్వేం చేయాలంటే అత్యాసక్తి గల ప్రార్థన చేయాలి. కానీ ఈరోజు సంఘం ఎలా ఉన్నదంటే ఏదైతే గాయపరచబడతారో ఆ మాటలను ఇతరులకు చెప్పుకోవడంలో బిజీగా ఉన్నారు, కానీ అత్యాసక్తి చూపిస్తున్నారు. కానీ దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని మందిరంలో కూర్చుని, లేదంటే కుటుంబంలో ఒక రూములో కూర్చొని, ఒక గదిలో కూర్చొని ప్రార్థన చేద్దాం, తద్వారా దేవుడు మనల్ని విడిపిస్తాడనే జ్ఞానం లేకుండా ఉన్నారు. కనుక ప్రియ కుమారుడు, కుమార్తె, ఈ ఉదయకాల సమయం వాగ్దానం వింటున్న నీవు నీ సమస్యల నుంచి అధిగమించాలంటే నువ్వేం చేయాలంటే అత్యాసక్తి గల ప్రార్థన. హల్లెలూయా. కనుక ఈ అత్యాసక్తి గల ప్రార్థన నువ్వు ఎప్పుడైతే చేసావో దేవుడు ఏదో ఒక రీతిగా ఏదో ఒక మానవుడిని పంపించైనా సరే, లేదంటే ఒక సహాయాన్ని ఏదో ఒక రీతిగా పంపించైనా సరే, ఎవరు హృదయాలు కదిలింపబడాలో వారు హృదయాన్ని కదిలించైనా సరే నీ సమస్య నుంచి బయటికి విడిపిస్తాడు. హల్లెలూయా. ఈరోజు అనేకమైన అప్పులు చేసి వడ్డీలు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నావేమో, దాన్ని బట్టి నీ హృదయము, నీ కుటుంబము గాయపరచబడిందేమో, సూటిపోటు మాటలు అన్నిటిని బట్టి వీధిలో అవమానం పొందావేమో. అయితే నీకు ఒక శుభవార్త, నీ కుటుంబం అంతా కలిసి అత్యాసక్తిగా ప్రభా ఈ అప్పుల నుంచి, సమస్య నుంచి మమ్మల్ని బయటికి విడిపించు ప్రభా, ఈ అవమానాల నుంచి మమ్మల్ని విడిపించు ప్రభా, ఏదో ఒక సహాయం చేయ ప్రభా అని నువ్వు అత్యాసక్తిగా మీరు ఎప్పుడైతే ఏకీభవించి ప్రార్థన చేస్తారో, ఏ రీతిగా సంఘం ఏకీభవించి ప్రార్థన చేస్తుందో విడిపించిన రీతిగా నువ్వు చేస్తున్న ఈ అత్యాసక్తి ప్రార్థన బట్టి దేవుడు నిన్ను విడిపించగల సామర్థ్యుడు. హల్లెలూయా. కనుక ప్రియ కుమారుడు, కుమార్తె, అత్యాసక్తి గల ప్రార్థన చేయండి, సమస్యల నుంచి విడుదల పొందండి. కాబట్టి ఇప్పుడు మనం ఒక అత్యాసక్తి గల ప్రార్థన చేద్దాం, తద్వారా దేవుడు నిశ్చయముగా ఈ ప్రార్థనలో ఏకీభవించిన నిన్ను, ఏ సమస్య ఎంత పెద్దదైనా సరే దేవుని ముందు ఆ సమస్య చిన్నదే కనుక నిన్ను విడిపిస్తాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మదేవ, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, ప్రశస్తమైన నామమునకు వేల కొలది వందనం చెల్లిస్తున్నాను ప్రభా. సంఘబిడ్డల నిమిత్తం మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. ఎందు నిమిత్తమైతే వీరు హృదయాలు చెదిరిపోయినాయో, ఏ వార్త విని ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నందుకు వీరు హృదయాలు చెదిరిపోయినాయో ప్రభా, నేను ఈ సమస్య నుంచి నేను బయటకు రాలేను, ఈ సమస్యకు నాకు పరిష్కారం లేదు అని ఆలోచిస్తున్నారు ప్రభా. వారికి ఒక ఆలోచన చెప్పి ఉన్నావు ప్రభా, ఒక వాగ్దానం ఇచ్చి ఉన్నావు ప్రభా. అత్యాసక్తి గల ప్రార్థన అపోస్తుడైన పేతురు గారిని విడిపించిన రీతిగా నీ అత్యాసక్తి గల ప్రార్థన నీ సమస్యల నుంచి విడిపిస్తుందని ఉదయకాల సమయం మాట్లాడినందుకు వందనాలు ప్రభా. ఏ బిడ్డలైతే తీర్మానం చేసుకున్నారో వారి సమస్యల నిమిత్తము నేను అత్యాసక్తితో ప్రార్థన చేస్తానని ఇప్పుడే ఈ ప్రార్థనలో ఏకీభవించి మోకరించారు ప్రభా. యేసుక్రీస్తు నామమున నేను 24 గంటలు ముగియక ముందే వారి ప్రార్థనకు జవాబు వచ్చునుగాక. నేను ఏ రీతిగా అయితే పేతురుని విడిపించారో ప్రభా, అదే రీతిగా ఈ బిడ్డలను మీరు విడిపిస్తున్నందుకు వందనాలు. ఎవరు తన బిడ్డల భవిష్యత్తు నిమిత్తం అయితే ప్రార్థన చేస్తున్నారో, ఎవరు వారి ఆరోగ్యం నిమిత్తం అయితే ప్రార్థన చేస్తున్నారు, ఎవరు వారి ఉద్యోగం నిమిత్తం ప్రార్థన చేస్తున్నారు, బిజినెస్ నిమిత్తం ప్రార్థన చేస్తున్నారు, శుభకార్యముల నిమిత్తం ప్రార్థన చేస్తున్నారు, గర్భఫలం విషయమై ప్రార్థన చేస్తున్నారు, వివాహాల విషయమై ప్రార్థన చేస్తున్నారు, నేను విదేశాలకు వెళ్ళాలనే తలంపు కలిగి ప్రార్థన చేస్తున్నారు, నేను ఏ ప్రార్థన చేస్తున్నారో ప్రభా, ఆ ప్రార్థన ఈ దినము నుండి అత్యాసక్తిగా మార్చబడును గాక. అత్యాసక్తిగా మార్చబడటాన్ని బట్టి నిశ్చయముగా జవాబును పొందుకుందురుగాక. అలాంటి కృపను మందరికి ఇచ్చినందుకే వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున మా మనవులన్నీ అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము మనకు సదాకాలము తోడేండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గనుక ఈ ప్రార్థనలో ఏకీభవించిన నీకు, ఈ అత్యాసక్తి గల ప్రార్థన చేసిన నీకు నిశ్చయముగా జవాబు వస్తుంది. దీన్ని నమ్ము. ఏ రీతిగా అయితే పేతురు విడిపించలేని పరిస్థితులకు వెళ్ళినప్పుడు సంఘము అత్యాసక్తిగా ప్రార్థన చేస్తుందో, కుటుంబముగా మీరు చేస్తున్న అత్యాసక్తి ప్రార్థన, లేదా కుటుంబం ఏకీభవించినప్పుడు వ్యక్తిగతంగా నువ్వు చేస్తున్న నీ అత్యాసక్తి ప్రార్థన, నీ సమస్యల నుంచే కాదు, నీ కుటుంబ సమస్యల నుంచి, భర్త భార్య సమస్యల నుంచి, భార్య భర్త సమస్యల నుంచి, బిడ్డల సమస్యల నుంచి నిశ్చయంగా మీరు విడుదల పొందుకుంటారు. ఈ దినము నుంచి మీరు చేస్తున్న అత్యాసక్తి గల ప్రార్థనకు జవాబు పొందుకుందురుగాక. ఏ విషయమై మీరు అత్యాసక్తి కలిగి ప్రార్థన చేస్తున్నారో 24 గంటల్లో జవాబు వచ్చును గాక. ఉద్యోగ విషయమై, బిజినెస్ విషయమై, దేని విషయమైనను
మీరు చేస్తున్న అత్యాసక్తి ప్రార్థన బట్టి జవాబు వచ్చును గాక. ఈ దినమున మీరు బయటకు వెళ్ళేటప్పుడు, లోపలికి వచ్చేటప్పుడు క్షేమంగా వెళ్ళి వచ్చుదురు గాక. ఈ దినమున మీ చేతి పనులు దీవించబడును గాక. ఈ దినమున మీరు శోధనలోకి తేక కీడుల నుంచి తప్పించబడుతురు గాక. ఆకస్మిక మరణములు ఆగిపోవును గాక. మీరు తినే ఆహారము పానీయము ఆశీర్వదించబడును గాక. మీ మధ్య నుండి రోగములు కొట్టివేయబడును గాక. ఏదైతే దీర్ఘకాల సమస్యలతో బాధపడుతున్నారో, రోగాలతో బాధపడుతున్నారో, ఎవరైతే బెడ్ నుంచి లేగలేని పరిస్థితుల్లో ఉన్నారో, 107వ కీర్తన 20వ వచనం ప్రకారముగా ఆయన తన వాక్యమును పంపించి మీరు బాగుపడుదురుగాక. హల్లెలూయా. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. అందరికీ వందనాలు. షాలోమ్.